అవునా మన తానే కాదు మహారాష్ట్రలో కూడా మొగుల మీద మోటార్ పెట్టినరా ఎట్లా అని అన్నంత వానలు కొడుతున్నాయట. ఇక ముంబై సిటీ అయితే వానకు మొత్తం ఆగమే అవుతుందట. ఇక గెరివియకుండా ముసురు పెట్టే వరకు వంపులున్న ఖాళీలు సడకులు అన్ని మునిగి అరేబియా సముద్రం ఊర్లకు వచ్చిందా ఎట్లా అని అనుమానం కొడుతుందట జనాలకు. వరదలలా కానకపోయి జనాలు అపాయాలు కొని తెచ్చుకుంటున్నారట. ఆత్రం సల్లగుండా అండర్ పాస్ మునేటంత నీళ్లు కానొస్తుంటే ఎట్లా పోను ధైర్యం వచ్చిందో వీళ్ళకు. జేమ్స్ బాండ్ వేసుకొని తిరిగే కారు అనుకున్నారా ఎట్లా? రోడ్డు మీదకు రాగానే కారు నీళ్ళలో పోగానే పడవలెక్క మారేతందుకు. ఫీటు లోతు నీళ్లుంటేనే ఫికర్ పడాలి. అసొంటిది బ్రిడ్జ్ మునిగేటంత నీళ్ళు వస్తే గుడ్డిగా ఎట్లా పోయిర్రో ఏందో వీళ్ళు పోరి. అగో కారు మునుక్కుంటా తేలుకుంటా కొట్టుకపోతున్న చూసి కొందరు ఈత వచ్చిన యూత్ పిల్లగాళ్ళు ఈదుకుంటా వేయిరిగా కార్లు ఉన్న వాళ్ళని బయట గుంజుకోవచ్చు మేలేగా. మహారాష్ట్రలో ఉన్న తానే ఎక్కడైంది ముచ్చట. కారు నడుపుతున్న వాళ్ళకి ఇంకా పావుబాజీలు తినే బాకి బాగానే ఉన్నట్టున్నది, బచాయించిపోయి. ఇక ముంబై దగ్గర ఉన్న పోవాయి దగ్గర వరద కెనాల పడ్డడో మనిషి మీదున్నోళ్ళు తాడేసి కాపాడే ప్రయత్నం చేసిరు కానీ నీళ్ళ పారకం స్పీడ్కు అట్లనే కొట్టుకపోయాడు. అక్కడి కథ అట్లున్నది. హైదరాబాద్ పాత బస్తీ బాబా నగర్కి వెళ్ళి స్పీడ్గా వచ్చిన కారు మోరిలో పడ్డది. ఇట్లా ముగ్గురు యూత్ పిల్లగాళ్ళు ఉన్నారట కార్ల. నశివు మంచిగుండి వాళ్ళకేం కాలే. అట్లనో ఇట్లనో తిప్పలు పడి ఆడున్నోళ్ళు వాళ్ళనైతే మీద గుంజుకొచ్చిరు. ఇటు మళ్ళీ ములుగు దిక్కు పోతే తాడువాయి మండలం కాలువపల్లిలో నలుగురు పశువుల కాపర్లు పశువులను కొట్టుకొని మేతకు పోయిరట. ఆయనతో మళ్ళీ వచ్చేటప్పుడు వాగులో చిక్కిరు. తాడువాయి పోలీసు వాళ్ళకి చెప్తే ఎన్డీఆర్ఎస్ సిబ్బందులతో కలిసిపోయి నలుగురిని బయటకు తీసుకొచ్చిరు. ఇట్లా అట్లనే అల్లూరు జిల్లా డుండ్రిగూడ మండలం చంపపట్టి కాడ నుండి ఒక ఆయన జీవిడిస్తే ఊరికి తీసుకపోను బండ్లే లేకుండా వాగు అలుగు ఆరుతుండే వరకు చేతుల మీద ఎత్తుకొని మోసుకొని పోయిర్రు. ఇట్లా పాపం కొన్ని రోజులు ఇట్లనే ఉన్నాయట వానలు. మరి వచ్చేటప్పుడు పోయేటప్పుడు పైలం.